రాజు పార్లమెంట్లో పొగబాంబు కుట్ర ఎవరిది, వైఫల్యం ఎవరిది? ముఖ్యంగా భద్రతా వైఫల్యం. పార్లమెంట్లోకి వచ్చి బాంబు దాడులు చేయటం, గ్రెనేడ్ దాడులు చేయటం, చివరికి పొగబాంబులు వేయటం, చివరికి రంగు బాంబులు తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు అని అంటే ఎవరిది వైఫల్యం? దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎవరిది వైఫల్యం? 2001లో డిసెంబర్ 13వ తారీఖున కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం ఇలాగే ఎవరైతే పాక్ ఉగ్రవాద కాశ్మీర్కి చెందినటువంటి తీవ్రవాదులు ఆ రోజు దాడి చేస్తే 9 మంది చనిపోయారు. ఎవరైతే మన భద్రతా సిబ్బంది 9 మంది చనిపోయారు. మరి అటువంటి సంఘటన జరిగి కరెక్ట్గా 22 సంవత్సరాలు. మరి ఈరోజు ఒక 2 వ్యక్తులు అగంతకులు ఎంపీ పాసులతో లోపలికి వచ్చి గ్యాలరీలో కూర్చొని గ్యాలరీలో నుంచి పైనుంచి ఎగిరి దూకి ఎవరైతే సభ్యులు ఉన్నటువంటి ప్రదేశంలోకి పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ రంగు కలర్స్ తీసి కలర్స్ డబ్బాలు చల్లారు అని అంటే ఏంటి అసలు? ఏం జరుగుతుంది పార్లమెంట్లో? పార్లమెంటు భద్రత వలయం ఎలా ఉంది? ఇటీవల కాలంలో కూడా భారత పార్లమెంటు మీద దాడి చేస్తామని చెప్పని ఒక ప్రముఖ ఉగ్రవాద సంస్థ కూడా ఇటీవల కాలంలో దీనిపైన వారు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అది జరిగి కూడా 2 నెలలు కూడా కాలేదు. మరి అవన్నీ ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఒక కొంతమంది వ్యక్తులు, ఒక 2 వ్యక్తులు వచ్చి లోపలికి వచ్చి దూకి చేశారని అంటే నిజంగా అసలు పార్లమెంటు భద్రతా వ్యవస్థ ఎలా ఉంది? పార్లమెంట్లోకి అనుమతించేటప్పుడు దాదాపు నేను గతంలో వెళ్ళిన సందర్భంలో పాత పార్లమెంట్ భవనం, కొత్త పార్లమెంట్ భవనానికి వెళ్ళలేదు. అప్పుడు 4 భద్రతా వలయాలు ఉండేవి. 4 నెంబర్ 1 మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చెక్, అక్కడ పాస్ చెక్ చేసుకొని పంపించారు. నెంబర్ 2 మళ్ళీ చెక్కు, నెంబర్ 3 మళ్ళీ చెక్కు. అప్పుడు పార్లమెంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లైబ్రరీ హాల్లో నుంచి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తాం. మరి ఇన్ని భద్రతా వలయాలను దాటుకొని ఒక 2 వ్యక్తులు అందుట్లో నూతనంగా ప్రారంభించినటువంటి పార్లమెంటు భవనం, ఒక అద్భుతమైనటువంటి భవనం, అన్ని రకాలైనటువంటి హంగు ఏర్పాట్లు ఉండేటువంటి భవనంగా చెప్పినటువంటి ఆ పార్లమెంటు భవనంలోకి ఒక 2 వ్యక్తులు పెప్పర్ స్ప్రే లాంటి కలర్స్ తీసుకొచ్చి కొట్టారు అని అంటే, అక్కడికి వచ్చి దీపావళి సంబరాలు, అక్కడికి వచ్చి హోళీలు చేసుకున్నారు అని అంటే పార్లమెంటు జరుగుతూ ఉన్నప్పుడు ఏంటి అసలు? ఎటువంటి వ్యవస్థ, ఎటువంటి భద్రతా వ్యవస్థ ఉందనుకోవాలి? అంటే పార్లమెంటు మీదకే వచ్చి పార్లమెంట్లోకే ప్రవేశించి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇక బార్డర్స్లో, ఎక్కడైతే మన బార్డర్స్లో మరి ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి? మనం ఎంతో జాగ్రత్తగా చెప్పేటువంటి ఇతర భద్రతా సిస్టమ్స్ అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. సరే, దీనికి సంబంధించి ఎన్ని చెప్పినా ఇది ఒక నిజంగా బ్యాడ్ సిచ్యువేషన్. రెండోది ఏంటంటే ఈ చేసిన వాళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో ప్రమోషన్ అవ్వటం కోసం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం కోసం మేము ఇది చేసామని చెప్తున్నారు. ఇకన ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అనేటువంటిది ఆలోచించాలి. ఎందుకనంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం కోసం ఇలా వచ్చి దూకి చేశారు అని అంటే నిజంగా వాళ్ళ పిచ్చి పీక్కి వెళ్ళింది అనుకోవాలి. వాళ్ళని తీసుకుని మెంటల్ ఆసుపత్రిలో సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదు, వారు భద్రతా సిస్టమ్ ఎంత లోపభూయిష్టంగా ఉంది అని తెలియజేయటం కోసం ప్రయత్నం చేశారు అని అంటే దానిని కూడా వాళ్ళు చర్చించాల్సినటువంటి అంశం, అది మీడియా చర్చించాల్సినటువంటి అంశం. అంటే ఇదే పరిస్థితిలో మరి ఎవరన్నా బయట నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులు ఇలా కనుక వచ్చి గ్రెనేడ్ బాంబులు తీసుకొచ్చి లోపల 2 అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి వేసేస్తే దాదాపు 20-30 మంది ఎంపీలు చనిపోయేటువంటి పరిస్థితి. మరి అంతటి దీన్ని మరి ఎలా కనిపెట్టలేకపోతున్నారు, ఎలా దాన్ని చూడలేకపోయారు అనేటువంటిది మాత్రం ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించాలి. బట్ వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం చేశారనంటే అది తీవ్రమైనటువంటి నేరం. రెండోది అంటే వాళ్ళకు ఒక ఎంపీ పాసులు ఇచ్చారు కాబట్టి ఎంపీ ఇచ్చినటువంటి పాసులను బేస్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని పంపించారు. అదే ఎవరెవరో వచ్చి పంపిస్తానంటే పంపించేటువంటి పరిస్థితి ఉండదు. నెంబర్ 2 ఏంటంటే వారు కనుక భద్రతా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలియజేయడం కోసం చేసామనంటే అది చర్చించాల్సిన అంశం. దీనికి సంబంధించి
అజిత్ గారు. అజిత్ గారు ఉన్నారా? అజిత్ గారు, ఓకే. 22 సంవత్సరాల క్రితం అంటే 2001లో డిసెంబర్ 13వ తారీఖు జరిగింది. 2023 డిసెంబర్ 13వ తారీఖున 22 సంవత్సరాలు కరెక్ట్గా ఇలాంటి సంఘటన జరిగింది. అప్పుడైతే 9 మంది చనిపోయినటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు నిజంగా చనిపోకపోయినా కానీ ఇప్పుడు జరిగినటువంటిది మాత్రం ఖచ్చితంగా అప్పటికంటే పెద్ద సంఘటనగా చూడాలి. అంటే అప్పటికంటే ఒక సంఘటన జరిగిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది ఎంత జాగ్రత్తగా ఉండాలి, మరి అంత అజాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితి ఉందనంటే దీన్ని మనం గమనించాలి. మధు ఉన్నారు. సరే మధు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి అసలు పార్లమెంటు మీదకే ఒక విజిటర్స్ లాగెళ్ళి లోపల కలర్స్ తీసుకొని కొట్టారు అని అంటే ఏంటి అసలు ఏమనుకోవాలి? భద్రతా సిస్టమ్ ఎట్లా ఉందనుకోవాలి? సార్, ఇప్పుడు ఒకటి సార్, పాత పార్లమెంటు కొత్త పార్లమెంటు ఈ రెండింటికి ఒకసారి కంపేర్ చేసుకుంటే కొత్తగా నిర్మించినటువంటి ఈ పార్లమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ అందరూ కూడా అంటే పిఎం కావచ్చు లేకపోతే సభ్యులు కావచ్చు వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి ఉండేటటువంటి దారి ఏదైతే ఉందో అది ఒక్కటే దారి ఉంది సార్. ఇంకా మీడియా వాళ్ళకి పక్కన పెడితే అది సపరేట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్లో అందరూ వెళ్ళడానికి ఉన్నటువంటి దారి ఒకటే. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు అది సభ్యులు కావచ్చు లేకపోతే ఈ రోజు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మొత్తం ఆ దారి గుండానే వెళ్ళారు. లోపలంతా కూడా ఒక 5 స్టార్ హోటల్ ఏదైతే ఉంటుందో అటువంటి ఫెసిలిటీస్ అంతా కూడా ఉంటాయి. కానీ ఈరోజు ఎందుకని జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఈ దాడి వెనుక పాల్గొన్నటువంటి 4, అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. వాళ్ళు ముందుగానే సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. అలా పరిచయం ఏర్పడిన తర్వాత ఈరోజు అటాక్ చేయాలి, ఏదైనా ఒక సంచలనమైనటువంటి వ్యవహారానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నామో వాళ్ళ మనసులో ఉన్నటువంటి వ్యవహారం అంతటి కూడా చెప్పాలి అనుకుంటే 22 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి అటాక్ ఏదైతుందో అటువంటి దాడే జరిగేలాగా అంటే ఆ స్థాయిలో కాకపోయినప్పటికీ ఒక ప్రకంపన వచ్చే విధంగా చేయాలి అనుకున్నారు. సోషల్ మీడియాలో కలిసినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, మాట్లాడుకున్నారు. ఈరోజు లోపలికి 2 వెళ్ళారు. అయితే వెళ్ళినటువంటి వాళ్ళ 2 కూడా అనుమతి తీసుకుని వెళ్ళినప్పటికీ ఎవరైతే ఎంపీ ద్వారా వెళ్ళారు ఆ పాసెస్ చూపించారు, వెళ్ళినంతవరకు బాగానే ఉంది. కానీ కొలాప్స్ ఎక్కడ జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అంటే 3 అంచెల భద్రత ఉంటుంది సార్. ఆ పార్లమెంట్కి సంబంధించి వెళ్ళాలంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ 3 అంచెల భద్రత దాటిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి. వాటన్నిటిని కూడా దాటుకొని వెళ్ళారంటే అక్కడ ఎవరైనా సహకరించిన తర్వాతనే వీళ్ళు లోపలికి వెళ్ళారా అని అనుమోరో అదొకటి. ఒకవేళ వాళ్ళతో పాటు ఆ టియర్ గ్యాస్, ఆ కలర్ గ్యాస్ కాకుండా వాళ్ళతో పాటు ఏదైనా సరే ఒక విషపు వాయువు తీసుకొని ఉంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని న్యూస్ ఛానల్స్ కూడా భారత్ వైపు చూసేది. భారత్లో పార్లమెంట్లోనే ఇలా జరిగింది అని అంటే అది ఎంత షేమ్ అంటే అంత షేమ్. దీని అంతటికీ కారణం ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది. అది ఒక్క మరపు అయితే పాతది పార్లమెంట్ ఏదైతే ఉంది సార్ ఆ పాత పార్లమెంటుకి సంబంధించి అక్కడ చాలా వరకు కూడా పిఎం వెళ్ళడానికి ఒక దారి ఉంది, అదేవిధంగా సభ్యులు వెళ్ళడానికి ఒక దారి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒకటే దారి ఉంది. అది కూడా అక్కడ కేవలం పార్లమెంట్ అనేది ఏదైతే ఉందో దాని హై లెవెల్ అంటే మొత్తం అందరూ కూడా ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయగలిగారు. కానీ ఆ స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేయడం మాత్రం ఫెయిల్యూర్ అయ్యారు. అందులో ఎటువంటి డౌట్ లేదు సార్. 4 విచారిస్తున్నారు. పార్లమెంట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అందులో 4 కూడా ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి అంటే ఆ లోకల్గా వాళ్ళు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మొత్తం జనాల మధ్యకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికే ఈ అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేనప్పటికీ ఒక్కసారిగా భారతదేశం ఉలిక్కి పడింది సార్. ఎస్, అంటే వారు వచ్చినటువంటి వ్యక్తి మొత్తానికి ఎంపీలు అయితే అందరు కలిసి పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న ఎంపీలే ధైర్యంగా వెళ్ళి అతను పట్టుకోవటం, అతను పట్టుకున్న తర్వాత వాళ్ళు 2 దెబ్బలు వేసినట్లుండారు. తర్వాత వాళ్ళు పట్టుకొని కొడుతున్న సందర్భంలో మన ఎంపీ మాధవ్ కూడా వెళ్ళి మొత్తానికి అతను కూడా పైనుంచి పోలీస్ దెబ్బలు వేస్తూ ఉన్నాడు. ఆ విజువల్స్లో చూస్తే కనిపిస్తూ ఉంది. మొత్తానికంటే ఒక మన విజువల్స్లో చూస్తే ఆ ఎంపీ మాధవ్ గోరంట్ల మాధవ్ వెళ్ళారు. అప్పటికే అది వాళ్ళందరూ పట్టుకొని కొడతానే ఉన్నారు. తర్వాత తను కూడా వచ్చి జాయిన్ అయ్యి మొత్తానికి అది అమ్మ కొట్టాడు. అంటే సార్ అంటే గోరంట్ల మాధవ్ పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో ఆయన లేదు అప్పటికే ఎంపీలు అందరూ వచ్చారు. అప్పటికే అందరూ వచ్చి పట్టుకొని అందరూ అక్కడ సీరియస్గానే ఇది చేశారు. సరే, ఏదైనా కానీ ఇలాంటి సంఘటన ఖచ్చితంగా
దేశం భారతదేశం నిజంగా సార్ ఈ రోజు మార్నింగ్ తలదించుకునేటువంటి జరిగినటువంటి పరిస్థితి కదా. మొత్తం వ్యవహారం ద- భారతదేశం ఒకసారి ఉలిక్కి పడింది సార్. ఇంకా అదే ఉరికి పడింది, తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. డెఫినెట్గా అందులో ఎటువంటి లేదు. దానికి అంతటికీ కారణము అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఒక AK-47 పట్టుకొని ఉంటారు, పెద్ద పెద్ద రైఫిల్స్ పట్టుకొని ఉంటారు. కామన్ మ్యాన్ వెళ్తూ ఉంటే చల్ చల్ హట్, ఎవరు లోపలికి రావద్దంటారు. అలాంటిది లోపలికి ఇలా టియర్ గ్యాస్ వచ్చారు అంటే ఓకే మధు, రైట్. నెక్స్ట్